పేదల ఇళ్ల నిర్మాణాల్లో కోట్లాది రూపాయలు దోచుకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి తోటపల్లి గూడూరు మండలంలో వరిగొండలో అలాగే పొదలకూరు సమీపంలోని చిట్టేపల్లి తిప్ప వద్ద హౌసింగ్ లేఅవుట్లను మంత్రి పార్థసారథి గృహ నిర్మాణ శాఖ ఎండీ రాజబాబు పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారులతో ముఖాముఖిగా మాట్లాడి పలు సమస్యలను తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి తాము నష్టపోయామని, తమ అకౌంట్లో పడిన డబ్బులను కూడా సంతకాలు పెట్టించుకుని తీసుకున్నారని తెలియజేశారు. అలాగే పని చేయకుండానే బిల్లులు పెట్టి డబ్బులు కాజేశారని, ల్యాండ్ లెవలింగ్ పేరుతో కోట్ల రూపాయలు కాజేశారని, స్టీల్, సిమెంట్, కిటికీలు, తలుపులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారని, తమకు బిల్లు కట్టించకుండా అన్ని విధాలా మోసం చేశారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సార్ నమస్కారం సార్, నేను ఒక వికలాంగుని. నాకు ఇక్కడ 2000 సంవత్సరంలో వికలాంగుల కోటాలో 385 ప్లాటు మాకు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన ప్రకారం నేను ఎన్టీఆర్ హౌసింగ్ లో కట్టుకున్న ఇల్లు ఇందాక నేను చెప్పినట్లు అనా పైసాతో సహా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కట్టబడిన ఇల్లు అవన్నీ కూడా ఇప్పుడు ఏదైతే కట్టారో వైసీపీ గవర్నమెంట్ లో, వైసీపీ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు ఏమీ లేవు, మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులు కాబట్టి అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఈ పథకాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళకి పేమెంట్లు ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా కేసులు ఉండి, విజిలెన్స్ ఉండి, లేదా అవకతవకలు జరిగిన ఇళ్ళకైతే పేమెంట్ ఆపేస్తాం. ఎక్కడైతే సక్రమంగా ఉన్నాయో వాళ్ళకి మాత్రం కంప్లీట్ చేసి, ఎందుకంటే ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు, PMAY అని చెప్పేసి, ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిధులతో కట్టుకుంటాం కాబట్టి వాళ్ళకి పేమెంట్ ఇస్తున్నాం. కానీ ఎన్టీఆర్ హౌసింగ్ లో కట్టిన వాళ్ళకి ఇవ్వకూడదనే ఉద్దేశం కాదు. ముఖ్యమంత్రి గారు కూడా పార్థసారథి మనం తప్పుకోకుండా వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే ప్రభుత్వం అనేది కంటిన్యూ 70 సంవత్సరాలు. మలేషియాలో ఉండే షేర్ వాల్ టెక్నాలజీ తీసి ఇల్లు కట్టించాడు. అపార్ట్మెంట్ మేము పోయి చూస్తే మనం ఏవైతే ప్రైవేట్ అపార్ట్మెంట్ లక్షలు పెట్టి కొంటామో అటువంటి అపార్ట్మెంట్ లాగా వాళ్ళకి కట్టించాడు. అంత టెక్నాలజీ. వాటిని కూడా 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆపేసేసాడు. ఆయన చేసిన పాపాలు ఒకటి కాదు, ఈరోజు అనుభవించక తప్పదని చెప్పేసి మనం చేసుకుంటూ మీరందరూ ధైర్యంగా ఉండండి, పోరాడతాం. నష్టపడిన వాళ్ళందరికీ వాళ్ళ కష్టాలని, సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మంత్రి గారి చుట్టూ, ముఖ్యమంత్రి గారి చుట్టూ నేను తిరుగుతూనే ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ ఖర్చు చూపించున్నారు.